హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక తెలుగు టాక్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఇవాళ అయితే స్నో డే అనమాట. ఇవాళ అయితే స్నో పడుతుంది ఇక్కడ. మార్నింగ్ అంతా స్టార్ట్ అయిందనమాట. సో మార్నింగ్ మా పిల్లల్ని స్నోలోనే డ్రాప్ చేశాను. అలాగే మళ్ళీ ఇప్పుడు పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. సో మీకు వీడియో చూపిద్దామనేసి నేను షూట్ చేస్తున్నాను. సో ఇక్కడ స్నో చూడండి ఎలా పడుతుందో. యాక్చువల్గా ఈ ఇయర్ స్నో ఎక్కువ పడలేదు. లాస్ట్ ఇయర్ అయితే ఎక్కువ పడింది. డిసెంబర్ టు జనవరి అయితే అసలు స్నో పడుతూనే ఉందన్నమాట. రెగ్యులర్గా మేము ఏ పనులు బయటికి షాప్లోకి వెళ్ళడం అయినా, పిల్లల్ని స్కూల్కి దింపడాలైనా, ఏవైనా కానీ అసలు స్నోలోనే వెళ్ళే వాళ్ళము. అసలు బాగా అనిపించింది. లాస్ట్ ఇయర్ నాకు శారీస్ లేవు, నేను డ్యాన్స్ చేద్దామని అనుకున్నాను. అందాల ఆడబొమ్మ ఎంత బాగుందో ముద్దుగుమ్మ, ఈ సాంగ్ మీద అందరూ డ్యాన్స్ చేస్తున్నారు కదా. ఈ సాంగ్ ఎన్ని ఇయర్స్ అయినా కానీ సూపర్ హిట్ సాంగ్ కదా. నేనైతే ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు శారీస్ తెచ్చుకున్నాను. సో స్నో పడుతుంది కదా, ఖచ్చితంగా శారీ కట్టుకొని ఈ పాట మీద డ్యాన్స్ చేయాలి అనేసి అనుకున్నాను. బట్ ఏం చేద్దాము, స్నో అయితే అంత ఎక్కువ పడలేదు. కనీసం మనం మోకాలకి కింది వరకు వచ్చినా కానీ కొంచెం బాగుంటుంది కదా. కానీ నేను అనుకున్న ప్లాన్స్ ఏమి వర్కౌట్ కాలేదు, అన్నీ ఫ్లాప్ అయిపోయినాయి. సో యాక్చువల్గా ఏంటంటే ఇలా స్నో పడ్డప్పుడైతే ఇలాంటి షూస్ వేసుకోవాలి. నార్మల్ షూస్ అయితే అస్సలు వేసుకోకూడదు. పడ్డామంటే ఇంక అంతే సంగతి, నడుము ఇరుగుతుంది. ఎందుకంటే ఎంత సాఫ్ట్గా ఉంటుందో స్నో, అసలు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలాంటి షూసే వేసుకోవాలి, గ్రిప్ ఉంటాయి అన్నమాట ఈ షూస్కి. ఇంకేంటంటే స్నో పడ్డప్పుడు జారకుండా ఉండడానికి ఇలాంటి రాళ్ళు కూడా వేస్తూ ఉంటారు. వెంటనే రాళ్ళు వేస్తారు. ఇంకా ఆ స్నో అంతా కరగడానికి పని వాళ్ళు ఉంటారనమాట. గవర్నమెంట్ ఇట్లా పని వాళ్ళని పెడుతుంది. స్నో కరగడానికి అంత ఉప్పు జల్లుతూ ఉంటారు. ఎక్కువ పడుతూ ఉంటే మాత్రం చాలా కష్టము. ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట. ఇక్కడ కార్స్ చూడండి, కార్లకు కూడా పైన అంతా నిండిపోయింది స్నో. ఎవరిది వాళ్ళే తుడుచుకోవాలి. ఇంకా ఎవరి ఇళ్ళ ముందు వాళ్ళే క్లీన్ చేసుకోవాలన్నమాట స్నో. ఒకవేళ బై మిస్టేక్లో వేరే వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు పడ్డా కానీ వీళ్ళే ఫైన్ కట్టాలి. అందుకనేసి ఎవరిది వాళ్ళే అంత క్లీన్ చేసుకొని అలర్ట్గా ఉంటారనమాట ఈ స్నో టైంలో అయితే. ఇక్కడ జర్మనీలో అయితే చలి విపరీతంగా ఉంది. అసలు వణుకొస్తుంది బయటకు వస్తే. జనాలు కూడా ఎవ్వరు కనిపించట్లేదు. మామూలు టైంలోనే ఎవరు ఉండారని అంటే ఇంకా ఈ టైంలో అయితే అసలు ఎవ్వరు లేరు. లాస్ట్ 10 days నుండి చాలా సిక్ అయ్యాం మేము. ఫస్ట్ నేను, దాని తర్వాత మా పిల్లలు, తర్వాత మా హస్బెండ్. అసలు థ్రోట్ పెయిన్, బాడీ పెయిన్స్ చాలా వచ్చినాయి. నేనైతే బయటికి వెళ్తున్నాను ఇవాళ. ఇక్కడ చూడండి ఎవ్వరు లేరు బయట. సో నేనైతే బస్ స్టాప్ దగ్గర ఇప్పుడే దిగాను. ఎక్కడ చూసినా జనాలు అయితే అస్సలు కనిపించట్లేదు. అందరూ అసలు చలికి లోపల ఉన్నారనుకుంటా. ఇక్కడ చూడండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, నేను ఒక మాల్కి వెళ్తున్నాను అనమాట. అక్కడ ఎవ్రీ ఇయర్ సూపర్ డెకరేషన్ చేస్తారు, చాలా బాగుంటుంది. వెళ్ళేటప్పుడు ఇక్కడ సైడ్ కానీ షాప్స్ ఉన్నాయి అనమాట. మన ఇండియన్ గ్రోసరీస్ కొన్ని మాత్రమే దొరుకుతాయి. ఇది పిల్లలు ఆడుకునే ఏరియా. ఇక్కడ అన్నీ చూడండి షాప్స్ ఉన్నాయి. చూసుకుంటే అరబిక్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి అన్ని అరబిక్ షాప్స్ అనమాట. అన్ని ఫ్రూట్స్, కొన్ని మనకు కావాల్సినవి దొరుకుతాయి, అన్నీ దొరకవు. వావ్, చూసారా ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు స్నో టైం కదా, సో ఇలా డెకరేట్ చేశారనమాట. కాటన్ అంతా కాటన్తో స్నో ఎలా అయితే ఉంటుందో అలానే డెకరేట్ చేశారు. బయట మనకి నేచర్ ఎలా అయితే కనిపిస్తుందో అలా సెటప్ చేశారు. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అసలు నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. ఎంత ఆసమ్గా ఉందంటే అదంతా కూడా చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే అసలు ఇక్కడ వాళ్ళ క్రియేటివిటీ అయితే మామూలుగా ఉండదు. ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ థింకింగ్ అనమాట. మనుషులను కూడా అసలు ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. ఆ బొమ్మలు కానీ, చెట్లు కానీ, వస్తువులు కానీ, ఫ్రూట్స్ కానీ, యానిమల్స్ కానీ అన్నీ అయితే భలే పెట్టిండ్రు. అసలు సెటప్ మాత్రం ఫైనల్గా చెప్పాలంటే అసలు అదిరిపోయింది. నిజంగా ఇదంతా చేయడానికి అసలు వాళ్ళకి ఎన్ని రోజులు పట్టిందో. ఇదంతా సెటప్ చూస్తే అయితే రియల్గా ఒక బయట నేచర్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఈ మాల్లో అయితే అంత బాగా అద్భుతంగా సెటప్ చేశారు. ఈ ప్లాంట్ చూడండి బాగుంది కదా, మెరుస్తుంది. షోకేస్ కోసం భలే పెట్టారు దాన్ని. ఇక్కడ చూడండి అంటే డక్ యాపిల్ని తిన్నట్టు అక్కడ యాపిల్ కూడా పెట్టారనమాట.
ఇంకా అక్కడ పీజన్స్ కూడా ఉన్నాయి. అంటే కొందరికి డౌట్ రావచ్చు డక్ యాపిల్ తినడం ఏంటని. అవును, డక్ ఫ్రూట్స్ కూడా తింటుంది, యాపిల్స్, బనానాస్, పియర్స్ అలా. అంటే ఫిష్, సీడ్స్, అక్వాటిక్ ప్లాంట్స్ అనే కాకుండా ఫ్రూట్స్ కూడా తింటుంది డక్. ఇక్కడ చూడండి, సేమ్ మనిషి ఉన్నట్టే భలే ఉన్నది కదా బొమ్మ. తల కూడా అటు ఇటు తిప్పుతున్నాడు. ఇది ఇంకా అయినో కానీ ఇది వెరైటీ ఉంది, ఫస్ట్ టైం చూశాను నేను. ఓవరాల్ వ్యూ పైనుండి చూద్దాము, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. సూపర్ ఉంది అసలు, చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ స్నో అండ్ నేచర్ సెటప్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ మౌనిక తెలుగు టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్.